ఈరోజు ఆదోని పట్టణంలోని ముస్లిం మైనారిటీల సోదరులకు సంబంధించిన వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన పేదవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అనువుగా ప్రభుత్వాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలనుకున్నటువంటి షాదీఖానా సందర్శన పెట్టుకున్నాం మేము. నేను నిజంగా షాదీఖానా అంటే అంతా అయిపోయింది, ఏదో టైల్స్ మాత్రమే వేయాలి మిగిలింది. ఇక్కడ చూస్తే మొండి గోడలు తప్ప ఏమీ కనబడతలేవు నాకు. ఓన్లీ పిల్లర్లు వేసారు, పూర్తిగా వదిలేసినట్టుగా కనపడతా ఉంది. దీన్ని ఎవరు పట్టించుకున్నట్టుగా. నేను ఇక్కడికి వస్తా ఉంటే అక్కడ ఉంటే మందు బాటలు కనపడతా ఉన్నాయి. అంటే పవిత్రమైన షాదీఖానా ప్లేస్ ని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ పక్క చూస్తే గుంటలు తవ్వి ఇక్కడ ఉన్నటువంటి కంకర మట్టి అంతా ఎత్తుకుపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఇంత దారుణంగా ఈ షాదీఖానాని వదిలిపెట్టేశారని చూడడం గుండె తరుక్కుపోతా ఉంది. మేము సూటిగా పెద్దలు చెప్పారు, ఇప్పటికే సూటిగా అడుగుతా ఉన్నాం ఎమ్మెల్యే గారిని, అయ్యా 15 సంవత్సరాలుగా నీకెప్పుడు కూడా మేము వచ్చినట్టుగా మీరు కూడా ఈ షాదీఖానాకి వచ్చి చూసి ఇక్కడ పరిస్థితుల్ని గమనించి వెంటనే దానికి కావాల్సిన డబ్బులు ఏదైతే ప్రభుత్వం ఇవ్వాలని ఆల్రెడీ మంజూరు చేసిందో దాన్ని ఎందుకు తెప్పించలేకపోయినారు అని సూటిగా అడుగుతా ఉన్నా. ఇదేనా నీకు ముస్లిం మైనారిటీల మీద ఉన్నటువంటి ప్రేమ అని అడుగుతా ఉన్నాను. ఇది ఎంతవరకు సమంజసం? రెండవది, ఆర్భాటంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్భాటంగా ప్రకటించారు. ఏమంటే ముస్లిం మైనారిటీలో ఉన్నటువంటి పేదలు ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటే దుల్హన్ అనే పథకం కింద ₹1,00,000 ఇస్తానన్నాడు. తర్వాత ఎవరికి డబ్బులు రాలే. నేను అప్పుడే చెప్పాను, ఆ దుల్హన్ పథకం ప్రకటించిన రోజే నేను స్టేట్మెంట్ ఇచ్చాను, అయ్యా గుర్తు చేసుకోండి, ₹1,00,000 మీరు ఇవ్వలేరు, అలా సాధ్యం కాదు, మీరు ఆంక్షలు పెడతారు, నాకు ముస్లిం మైనారిటీలు తిరగబడండి అని ఆ రోజే నేను ఈ 2 సంవత్సరాల కిందట నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. నేను అదే జరిగింది. ప్రకటించిన 3వ రోజుకే కఠినమైన ఆంక్షలు పెట్టారు. ఎవరైతే పెళ్లి చేసుకుని ₹1,00,000 కావాలనుకుంటారో వాళ్ళు 10వ తరగతి పాస్ అవ్వాలా అంటారు. ఏమండి, అత్యంత కడు పేదరికంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు పాపం చదువు కొనసాగించలేక కూలీ నాలీ చేసుకుంటున్న సందర్భంలో ఏదో చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా 10వ తరగతి చదివి ఉంటేనే నీకు దుల్హన్ పథకం వర్తిస్తుందంటే అన్యాయం కదా. రెండవది ఏంటి, అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండాలని అంటారు, పెళ్లి కూడా ఇక్కడే జరగాలి. ఇట్లా రకరకాల ఆంక్షలు పెట్టి మీరు ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వద్దని చెప్పండి, మేము ఇవ్వము అని చెప్పండి. కానీ ఇస్తామని చెప్పి ఆర్భాటంగా ప్రజలకు ఆశ పెట్టి ఈ రోజు ₹1 కూడా ఇవ్వకపోవడం మేము చాలా దారుణంగా భావిస్తా ఉన్నాం. అంతెందుకండి, మేము ఇప్పుడు ఇక్కడ ముస్లింస్ లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ 60,000 70,000 ఎంతమంది సంఖ్య ఉందనుకోండి, దాంట్లో సగానికి పైగా ఉపకులాలు ఉన్నాయి, దూదేకుల ఉపకులాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా బీసీలుగా పరిగణించబడతా ఉన్నారు. అయ్యా, బీసీల కోసం బీసీ దూదేకుల కార్పొరేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. దూదేకుల కార్పొరేషన్ నేను ఈ రోజు సవాలు విసురుతా ఉన్నాను, లేదా ముస్లిం మైనారిటీ ప్రజలకి అందరికీ చెప్తా ఉన్నాను, అయ్యా బీసీ కార్పొరేషన్ ద్వారా మొన్నటి వరకు కూడా ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవాలన్నా, సైకిల్ షాప్ పెట్టుకోవాలన్నా, పంచర్ షాప్ పెట్టుకోవాలన్నా, ఐరన్ షాప్ పెట్టుకోవాలన్నా, ఇంకోటి పెట్టుకోవాలన్నా, చిన్న వ్యాపారాలు టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలన్నా అంటే వాళ్ళకు లోన్లు వచ్చేటివి. ఆ లోన్లు తీసుకొని స్వయం ఉపాధి వాళ్ళకు వచ్చేది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోనీ సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలుగా ఉన్నారు, అంతకుముందు 5 సంవత్సరాలుగా ఉన్నాయి. ఎంతమంది ముస్లిం బిడ్డలకు మీరు లోన్లు ఇప్పించారు కార్పొరేషన్ ద్వారా? సమాధానం చెప్పండి. ఏ విధంగా వాళ్ళని ఆదుకున్నారో సమాధానం చెప్పండి. నరేంద్ర మోదీ గారు అదే సందర్భంలో నరేంద్ర మోదీ గారు విశ్వకర్మ యోజన పేరు మీద ఓ పథకాన్ని సృష్టించి బీసీలకందరికీ, ముస్లిం మైనారిటీల్లో ఉన్నటువంటి క్రిస్టియన్ మైనారిటీల్లో ఎవరన్నా ముస్లింస్ ఉన్న వాళ్ళందరికీ కూడా వర్తింపజేసేలాగా ఒక పథకాన్ని పెట్టి ఎవరు ఏ వృత్తి చేసుకుంటూ ఉంటే ఆ వృత్తిలో నైపుణ్యాన్ని ఇచ్చి వాళ్లకు వెంటనే ₹1,00,000 30 నెలల్లో వాళ్ళు తిరిగి చెల్లించగలిగితే నామమాత్రపు వడ్డీతో మళ్ళీ ₹2,00,000 ₹5,00,000 ₹10,00,000 ఏర్పాటు చేసిన ఘనత నరేంద్ర మోదీ గారిది. దయచేసి ముస్లిం ప్రజలందరూ కూడా, ముస్లిం యువకులందరూ కూడా ఈ పథకాన్ని వెంటనే మీరు అప్లై చేసుకోవాల్సిందిగా, అప్లై చేసిన తర్వాత మేము బాధ్యత తీసుకుని మీకు లోన్లు ఇప్పించడం లాంటివన్నీ కూడా 100% చేస్తామని చెప్తాం.